ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఇంద్రకీలాద్రిపై 7వ రోజు దుర్గమ్మ సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీర కట్టాలి, ఏ పూలతో అమ్మవారిని పూజించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈరోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తుల విశ్వాసము. నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారిని కొలిస్తే విద్యాప్రాప్తి, అపారమైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తుల విశ్వాసము. ఈరోజు అమ్మవారిని సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్ష్మి పద్మకేశవర్ణిని నిత్యం పద్మలయాం దేవి సామాం సరస్వతి అనే శ్లోకంతో అమ్మవారిని పూజించాలి. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ప్రత్యేకత ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. ఈ రోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమైన జ్ఞాన సంపద కలుగుతుంది. ఋగ్వేదము, దేవీ భాగవతము, బ్రహ్మ వైవర్త పురాణము, పద్మ పురాణములో సరస్వతీదేవి గురించి పలు గాథలు ఉన్నాయి. సృష్టి కార్యంలో తనకి తోడుగా ఉండేందుకు బ్రహ్మ సరస్వతిని సృష్టించాడని చెబుతారు. పరాశక్తి 5 రూపాల్లో సరస్వతి ఒకరు. సరస్వతి అమ్మవారిని పూజిస్తే వాక్కు, బుద్ధి, వివేకము, విద్య, కళలు, విజ్ఞానము సిద్ధిస్తాయి. నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. ఈ అవతారములో అమ్మవారిని దర్శించడం మహాభాగ్యమని భక్తులు నమ్ముతారు. ఈరోజు అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారికి గులాబీలు, తెల్ల చామంతులతో పూజ చేస్తారు. కట్టె పొంగలితో నైవేద్యం పెడతారు. ఈరోజు సరస్వతీ స్తోత్రం పారాయణం చేస్తే ఎంతో మేలు కలుగుతుంది. 9 రోజులు పూజ చేయడానికి వీలు లేని వారు ఈరోజు పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈరోజు పుస్తకాలు దానం చేస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. సరస్వతీదేవి జ్ఞానాన్ని అందించే అమ్మవారు. వ్యాసుడు, కాళిదాసు వంటి వారు ఈ తల్లి అనుగ్రహంతో గొప్పవారయ్యారు. విద్యార్థులు నవరాత్రుల వేళ అమ్మవారిని పూజిస్తే విజయాలను సాధిస్తారు. హిందూ మతములో సరస్వతీదేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి మూర్తుల్లో ఒకరైన బ్రహ్మ, దేవేరి, వేదాలు, పురాణాల్లో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. దేవీ నవరాత్రుల్లో వసంత పంచమి ఉత్సవాల్లో సరస్వతీదేవిని ఆరాధిస్తారు. సరస్వతి ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలతో స్తుతిస్తారు. నవరాత్రుల్లో నియమాలను అనుసరిస్తూ అమ్మవారిని పూజిస్తే దుర్గాదేవి అనుగ్రహం కుటుంబం మొత్తంపై ఉంటుంది. నవరాత్రులు 7వ రోజు మూలా నక్షత్రంలో అమ్మవారు సరస్వతీదేవి, కాత్యాయని అలంకారాల్లో దర్శనం ఇవ్వబోతున్నారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి విశిష్ట స్థానం ఉంది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. అమ్మను కొలిస్తే విద్యార్థులకు చక్కని బుద్ధి వికాసం కలుగుతుంది. సరస్వతీదేవికి ఇష్టమైన వర్ణము తెలుపు. సరస్వతీదేవి చదువులే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం వివరిస్తుంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతి పూజలు అందుకుంటుంది.
శ్వేతపద్మమునందు వీణాదండము, కమండలము, అక్షమాల ధరించి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్